ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. గోరు బంజారా సమాజంలో తీజ్ అత్యంత పవిత్రమైన, సాంప్రదాయబద్ధమైన అతిపెద్ద పండగ. ఇది ప్రధానంగా పెళ్లికాని యువతులు మంచి భర్త లభించాలని, తమ సోదరుల క్షేమం కోసం, కుటుంబ సౌభాగ్యాలు, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ జరుపుకునే ప్రకృతి పండగ. సాధారణంగా శ్రావణమాసం వర్షాకాలం ప్రారంభంలో 9 రోజుల పాటు నిర్వహిస్తారు. ప్రకృతి ఆరాధన, పంటల ఎదుగుదల, బంజారా సంస్కృతి, జీవనశైలిని ప్రతిబింబించే పండగ ఈ తీజ్ పండగ. సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ అంటే శీతలామాత ఆశీస్సుల కోసం పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా తీజ్ పండుగను తాండా పెద్ద అనుమతితో అడవి లేదా వాగుల నుంచి బంకమట్టి, పుట్టమట్టిని తెచ్చి వెదురు బుట్టలలో నింపుతారు. నానబెట్టిన గోధుమలు లేదా శనగ గింజలను ఆ బుట్టలలో చల్లి ప్రత్యేక పందిరి లేదా ఏదైనా అటకపైన ఉంచుతారు. యువతులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఆ బుట్టలలో చెంబులతో నీళ్లు పోస్తారు. ప్రత్యేక పూజలు చేసి రొట్టెలు, తీపి వంటకాలు వండి నైవేద్యం సమర్పిస్తారు. మొలకెత్తిన పచ్చటి నారును బుట్టల నుంచి తీసి తండా పెద్దలు సోదరుల తలపాగపైన ఉంచి ఆశీర్వాదం తీసుకుంటారు. అనంతరం బుట్టలను స్థానిక చెరువు లేదా వాగులో నిమజ్జనం చేస్తారు. సాంప్రదాయ దుస్తులు, అద్దాలు, గవ్వలు, రంగురంగుల ఎంబ్రాయిడరీతో కూడిన గాగ్రా, కాంచోలి ధరించి యువతులు చేసే నృత్యాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. सेना राम राम जय सेवालाल जय भवानी. हम तीजर गीत बोल रहे थे आता निजामाबाद नगर ग्राउंड है माँ घुंघट ओढ़लेन घुंघर बांधलेन जामा चालो बाई तीज बोलाएन धोखा चालो बाई मेरा मायाड़ीन तीजरो दाड़ो आयो मेरा मायाड़ीन धोखा बंबोली माँ ग्यारी बंबोली माँ गेलो गच सुतो बापू सेवालाल महाराज ग्यारी बंबोली माँ ग्यारी बंबोली माँ गावड़ी चरा बापू सेवालाल महाराज. థ్యాంక్ యూ. తీజ్ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తున్నారు ఇంజనీర్ శ్రీ ఖోలా గోపాల్ గారు. గోర్ బంజారాలు, లంబాడీలు చెట్టు పుట్ట గుట్టలకు నిలయమై అడవుల్లో గుడిసెలు నిర్మించుకొని గోసేవ, ప్రకృతి సేవ చేస్తూ తమదైన సంస్కృతిని, సాంప్రదాయాలను నిలుపుకుంటూ సాగిపోతారు గోర్ బంజారాలు. వీరిని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. మన తెలంగాణలో అయితే లంబాడీలు, గోర్ బంజారాలు, ఆంధ్రప్రదేశ్లో సుగాలీలు, కర్ణాటకలో అయితే లంబానీ, మహారాష్ట్రలో అయితే బంజారా, వంజారా, వంజారి, గోర్మాటి, మరి రాజస్థాన్లో అయితే బంజారా, బలాదియా, మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్లో అయితే బంజారా, బంజారీ, గుజరాత్లో అయితే గోర్ బంజారాగా పిలువబడతారు. వీరు మన తెలంగాణలో ప్రత్యేకమైన సంస్కృతిని కలిగి ఉంటారు. యువతులు, మహిళలు తమ సాంప్రదాయ బంజారా దుస్తులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందులో అద్దాలతో కుట్టిన లెహెంగా అనగా ఫేటియా, అద్దాలతో కుట్టిన బ్లౌజ్ అనగా కాంచిలి, మరి చాంటియా అంటే ఓని, మరియు వీరు భారీ వెండి ఆభరణాలను ధరిస్తుంటారు.
వీరి ప్రధాన వృత్తి అయిన పశువులను మేపుతూ అడవి ప్రాంతంలో జీవిస్తుంటారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో సాధారణంగా పశువులకు వివిధ రోగాలు వస్తుంటాయి. మరి పశువులకు ఎటువంటి రోగాలు రాకుండా ఉండడానికి తండావాసులు అందరూ కలిసి ఊరికి దూరంగా ఒక చెట్టు కింద శిత్లా భవాని అమ్మవారి పూజ చేస్తారు. ఈ పూజలో 7 అనగా సాత్ భవాని అమ్మవార్ల ప్రతిమ అనగా 7 రాళ్ళు పెడతారు. వాటికి ఎదురుగా వారి తమ్ముడు అయిన లుక్విడియా మహారాజ్ ప్రతిమను అనగా ఒక రాయిని పెడతారు. ఈ పూజలో గుగ్గిళ్లను మేక రక్తంతో కలిపి పశువుల మందపై చల్లుతూ పశువులను ఒక గీత లైన్ పై నుండి దాటిస్తారు. ఇట్లా దాటించడం వలన వారి పశువులకు ఎలాంటి రోగాలు రావు అని వారి నమ్మకం. మరియు ఇంటి నుండి తెచ్చిన ఒక ముంత మంచినీటిని లుకడియా మహారాజ్ పై పోస్తారు. అంటే వర్షం బాగా పడి చెరువులు తొందరగా అలుగులు పారాలని పూజ చేయడం అన్నమాట. అదే రోజున తండ పెద్దలు అందరూ కలిసి తీజ్ గురించి చర్చించి ఒక తేదీని నిర్ణయిస్తారు. సాధారణంగా తీజ్ శ్రావణ మాసంలో జరుపుకుంటారు. ఇది మంగళవారం రోజున స్టార్ట్ చేసి మరియు వచ్చే గురువారం నాటికి నిమజ్జనం చేసే విధంగా తేదీని నిర్ణయిస్తారు. 9 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మిరామాయాడి, మెరియామాయాడి, శివలాల్ బాపు మహారాజ్, రామరావు బాపు మహారాజ్లకు నైవేద్యంను అందిస్తారు. తెలంగాణ రాష్ట్రమంతా బతుకమ్మ పండగ జరుపబడితే తీజ్ పండుగను మాత్రం దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. బంజారా సోదర సోదరిమణులకు మరియు దేశ ప్రజలకు తీజ్ పండగ శుభాకాంక్షలు, ధన్యవాదములు. ఈ సందర్భంగా నగరంలో ప్రఖ్యాతి చెందిన ప్రముఖ డాక్టర్ శ్రీ మోతీలాల్ నాయక్ గారు మాట్లాడుతూ, నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి బంజారా సోదరులందరూ కలిసి ఇక్కడ సుమారుగా 2000 గడపలు ఉంటాయి. ఇక్కడ బంజారా సోదరులు ఎలాగంటే మేము ఊరు విడిచి సిటీలో రావడం అనేది జరిగింది. అంటే వృత్తిరీత్యా కానివ్వండి, విద్యారీత్యా కానివ్వండి, వ్యాపార రీత్యా వచ్చి నిజామాబాద్ జిల్లాలో నివసించడం అనేది జరిగింది. ఇందులో మా యొక్క ముఖ్యమైనటువంటి పండుగ తీజ్ ఉత్సవం. అంటే గోధుమలను నానబెట్టుడ, నవరాత్రులు అమ్మవారికి పవిత్రంగా శ్రావణ మాసంలో చేసే పండుగ ఇది. ప్రతి ఒక్క గిరిజన సోదరులు ప్రతి తండాలలో చేసుకుంటారు. అందులో మేము ఊరు నుంచి వదిలేసి ఇక్కడ నివసిస్తున్నాం కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి నిజామాబాద్లో తీజ్ పండుగను ఎవ్రీ ఇయర్ ఘనంగా జరుపుకుంటున్నాం. 9 రోజులలో వివిధ కార్యక్రమాలు చేస్తూ ఫస్ట్ రోజు ఏం చేస్తారంటే గోధుమలను నానబెడతారనమాట వాటర్లో. దుర్గామాతను పూజ చేసిన తర్వాత గోధుమలు నానబెడతారు. రెండో రోజు ఊరి నుంచి పుట్టమట్టిని తీసుకొస్తారు. పుట్టమట్టిని తీసుకొచ్చి గంపలలో వేసి ఆ రోజు ఏం చేస్తారంటే గోధుమల విత్తనాలను అలుకుతారనమాట. ఆ తర్వాత ఎవ్రీ రోజు ఈ పండుగ ముఖ్యంగా మా యొక్క అమ్మాయిలది, ఆడపడుచులది, అలాగే వాళ్ళకు సపోర్టివ్గా ఉన్నటువంటి మా నాయక్ కార్బారి, డాయస్ అనే పెద్ద మనుషులందరిది. కావున ఈ పండుగ యొక్క ముఖ్య విశిష్టత ఏంటంటే పార్వతీమాత యొక్క 108వ అవతారంలో భాగంగా ఎప్పుడైతే ప్రకృతిని సృష్టించే క్రమంలో శివునితోటి దూరం అయిపోయి కలిసే క్రమంలో ఇంకో జన్మ ఎత్తినప్పుడు కలిసేటప్పుడు ఇచ్చినటువంటి పార్వతీమాతను ఆ రోజు శ్రావణ మాసంలో ఈ పండుగను 3వ రోజు స్టార్ట్ చేసి 9 రోజులు నవరాత్రులు భక్తి శ్రద్ధలతోటి మా పెళ్లిగాని అమ్మాయిలు పొద్దున సాయంత్రం ఆ నారును వాటర్ వేస్తూ ఉపవాస దీక్షతో ఉంటూ రోజు పొద్దున్న సాయంత్రం దీక్ష ఉండి సాయంత్రం దీక్షను విరమింపడం చేయడం జరుగుతుంది. 9 రోజుల తర్వాత మా యొక్క మాతాను, అలాగే మా మత గురువు శివలాల్ మహారాజును, అలాగే మా సామ్కి మాతాను, అలాగే రామరావు మహారాజును ధ్యానించుకుంటూ రోజు ఇక్కడ వేలాది మంది నిజామాబాద్ పట్టణంలో సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మాకు సంబంధించినటువంటి పెద్ద మనుషులందరినీ మేము సత్కరించుకోవడము, రిటైర్డ్ ఎంప్లాయీస్ని సత్కరించుకోవడము, విద్యార్థులను మేము ప్రోత్సహించడము అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దగ్గర 23 డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్లో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కలిసి కట్టుగా చేస్తారు. అందులో ఒకటి డాక్టర్స్ అసోసియేషన్, ఎంప్లాయీస్ అసోసియేషన్, యూనిఫామ్ అసోసియేషన్, పోలీసు వాళ్ళు, రవాణా శాఖ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు,
ఉపాధ్యాయులు, అలాగే ఆటో యూనియను, అలాగే కార్మికులు, విద్యార్థులు అండ్ జనరల్గా ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నా కానీ అందరం కలిసికట్టుగా ఈ ప్రోగ్రాంను చేసుకోవడం అనేది జరుగుతుంది. కావున 9వ రోజు పొద్దున జగదాంబ మాతను పూజ చేసిన తర్వాత ఊరేగింపు ఉంటుంది. అందులో డోలీ ఉంటుంది. ఆ డోలీలో మాత యొక్క విగ్రహాలు, అలాగే మన సేవాలాల్ మహారాజ్ విగ్రహాలను తీసుకొని పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి వెళ్తూ హనుమాన్ జంక్షన్ వరకు తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం అనేది చేయడం అనేది జరుగుతుంది. కావున ప్రజలందరూ ప్రతి ఊరు నుంచి ఇక్కడ వస్తే భోజన సదుపాయం కూడా మధ్యాహ్నం ఉంది. ఇక్కడ 9 రోజులు కూడా భోజన సదుపాయం కల్పిస్తున్నాం. కాబట్టి మీ అందరికీ పేరు పేరున నేను రిక్వెస్ట్ చేస్తూ మీరందరూ రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. జై సేవాలాల్, జై భవానీ. తీజ్ పండుగ ప్రాముఖ్యత, సాంప్రదాయాలు, సంస్కృతి గురించి ఉపాధ్యాయురాలు శ్రీమతి విజయ గారు మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. జై భవానీ. ముఖ్యంగా ఇక్కడ మేము నిజామాబాద్ నగరం లోపల 9 రోజుల పండగ తీజ్ పండగను జరుపుకుంటూ ఉన్నాము. పండగ విశేషం ఏంటంటే పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైతే కన్నెపిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా గోధుమలను నానబెట్టి వాటిని పుట్టమ్మను తెచ్చి బుట్టలో చల్లి మంచెలాగా ఏర్పాటు చేసి పైన ఉంచి 9 రోజుల పాటు పొద్దున సాయంత్రం నీళ్ళు పోయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ప్రతిరోజు కూడా ఎంతో నిష్ఠగా ఉపవాసం ఉంటూ ప్రొద్దున సాయంత్రము నీళ్ళు పోస్తారు. అలాగే ఒకే పూట భోజనం చేస్తారు. అమ్మాయిలందరూ కూడా వాళ్ళ కోరికలు నెరవేరాలని ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ పండుగ అనేది మా తాండల్లో జరుపుకుంటారు. కానీ మేము ఉద్యోగరీత్యా, బిజినెస్ రీత్యా అనేక రకాల కార్యకలాపాల వల్ల మేము నగరాలకు వచ్చి ఉంటున్నాం. కాబట్టి ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయం ఉందో పిల్లలకు తెలియజేయాలి. కాబట్టి మేమందరము కూడా సంకల్పించుకొని గత కొన్ని సంవత్సరాలుగా ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఈ పండుగ చేసుకుంటున్నాం. ఈ 9 రోజుల పండుగ లోపల రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మా తాండలలో ఏ రకంగా జరుపుకుంటారో ఆ సాంప్రదాయం అంతా కూడా పిల్లలకు మేము తెలియజేస్తున్నాము. అందులో భాగంగా సంస్కృతి, సాంప్రదాయం, నృత్యాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మా పాటలకు పిల్లలు నృత్యాలు కూడా నేర్చుకుంటున్నారు. ఇక్కడ ప్రతిరోజు కూడా రావడం జరుగుతుంది. అయితే మన మూలాలు అనేవి మనం ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి అవన్నీ కూడా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము తలపెట్టడం జరిగింది. అందులో ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అని తేడా ఏం లేకుండా అందరు కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే రోజు పొద్దున సాయంత్రము అమ్మవారికి, సేవలాల్ మహారాజ్కి, అలాగే శ్యామ్కి మాతాకి, అలాగే రామరావు మహారాజ్కి భోగ్ అనేది చేయడం జరుగుతుంది. భోగ్ చేసిన తర్వాత కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి అమ్మవారు అలాగే అయ్యవార్ల పేర్ల మీద ఏంటంటే మంచి వారి గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. తర్వాత హారతి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేశాం. ఇక్కడే అందరినీ కూడా ఇక్కడే భోజనాలు చేయించి మా సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకొని మా తీజ్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి పిల్లలకు అందరికీ కూడా తెలియచేసి ఈ కార్యక్రమాన్ని మేము ఘనంగా జరుపుకుంటున్నాము. అమ్మవారికి నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తాము. ఏంటంటే చాలా చక్కగా మేము 9 రోజులు చాలా నిష్ఠగా చేసుకుంటున్నాము. పిల్లలందరికీ కూడా పెద్దవాళ్ళందరూ సహకరిస్తున్నారు. అందులో మేము కూడా భాగస్వామి అయినందుకు సంతోషిస్తున్నాము. 9 రోజులు అమ్మవారిని కొలవడము మా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. అలాగే అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి నగరంలో ప్రజలందరని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భవానీ, జై బంజారా. ఈ కార్యక్రమంలో రంగురంగుల దుస్తులతో చక్కగా యువతీ యువకులు పాల్గొన్నారు. ఇప్పుడు కొంతమంది యువతుల అభిప్రాయాలు విందాం. నా పేరు ప్రియాంక. నేను కామారెడ్డి డిస్టిక్ గొల్లాడి తాండ్ర నుంచి నిజామాబాద్లో వచ్చి నేను జీజీ కాలేజ్లో డిగ్రీ 3rd ఇయర్ చదువుకుంటున్నా. బీఎస్సీ హానర్స్ నా గ్రూప్ కంప్యూటర్ సైన్స్. ఇక్కడ అయితే మేము ప్రతి ఇయర్ మాకు ఇన్వైట్ చేస్తారు మా కల్చర్ ఏంటో మాకు తెలియజేయడానికి. మేము ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి వస్తున్నాము, వచ్చి చూస్తున్నాము ఎట్లా జరుగుతున్నాయో. మా పాతల కాలంలో ఇట్లా జరుపుకునే వాళ్ళు రకరకాలుగా. ఇంకా మా కల్చర్ ఇంకా మస్తుంది, కానీ వాళ్ళకు ఎంత తెలిసిందో అది మాకు పరిచయం చేయాలని మాకు ఇప్పుడు వాళ్ళకి తెలిసినంత మాకు చెప్తున్నారు. వస్తున్నాము. మాది 9 days ప్రోగ్రామ్ ఉంటుంది, డైలీ ఉంటుంది. మేము ఆడపిల్లలం అందరం 9 days ఫాస్టింగ్ ఉండి పొద్దున ఈవినింగ్ వచ్చి ఇట్లా వాటర్ పోస్తాం. ఇటు ఫస్ట్ డే ఏం చేశారంటే గోధుమ గింజలు ఏమో ఒక బుట్టలో మట్టిలో కప్పేసి పెడతాము. అది పెట్టేసినాక నెక్స్ట్ డే వచ్చి వాటర్ పోస్తాము. అందరం వచ్చి పెద్దలు కూడా ఉంటారు ఇక్కడ, వాళ్ళు కూడా వచ్చి మాకు సపోర్టివ్గా ఉంటారు. పొద్దున్న మళ్ళీ ఈవినింగ్ ఇక్కడ భోగ్ కూడా వేస్తాము. సేవలాల్ మహారాజ్, రామరావు మహారాజ్, దుర్గా భవానీ మాత వాళ్ళకు భోగ్ కూడా ఇస్తాము.
కాజు బాదాం భోగ్ ఉంటుంది, కడాయి భోగ్ ఉంటుంది, ఇట్లా రకరకాల భోగ్ కూడా ఇస్తాం. ఈవినింగ్ వచ్చేసి నిజామాబాద్ నగరం వాళ్ళు అందరూ వచ్చేసి ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళ సంతోషాన్ని ఇక్కడ పంచుకుంటారు. అందరూ నృత్యాలు చేస్తారు, తమకు నచ్చినట్టు ఉంటారు, పూజలు చేస్తారు. కొంతమంది కొత్త రకాలుగా ఒక్కొక్క డే ఒక్కొక్క రకాలుగా మాకు ఏంటో కల్చర్ అనేది మాకు చూపిస్తూ ఉంటారు. ఇట్లా తెలుసుకోవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇట్లా జరుగుతూనే ఉండాలా, ప్రతి ఒక్క మన కల్చర్ని కాపాడాలా, వెనుక వాళ్ళకు కూడా మొత్తం తెలియజేయాలని అనుకుంటున్నా. ఇట్లానే కొనసాగాలి. థ్యాంక్ యూ. నా పేరు మీనాక్షి. నేను మంచిపల్లి నుంచి వచ్చాను. ఇక్కడ నిజామాబాద్ జీజీ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సో నేను ఇక్కడ ఈరోజు కలెక్టర్ గ్రౌండ్కి వచ్చాను. ఎందుకంటే రీజన్ ఆఫ్ మా బంజారా కల్చర్ అసలు ఏంటి, అసలు మేము ఎందుకు చేస్తాము, అసలు బంజారా కల్చర్ని బయట మా పేరెంట్స్ మాకు ఎలా చూపిస్తున్నారు అని చెప్పేసి మేము ఈ కల్చర్ని జరుపుకుంటాము. సో ఈ కల్చర్ వచ్చేసి మీకు ఎలా బతుకమ్మ ఫెస్టివల్, అది మాకు పెద్ద తీజ్ ఫెస్టివల్. 9 days పూజించి 9th రోజు నిమజ్జనం చేస్తాము. అమ్మాయిలం చాలా పద్ధతిలో ఏం తినకుండా పాటించి తీజ్కి డైలీ వాటర్ పోస్తూ అలా చేస్తాము. సో ఈ తీజ్ ఫెస్టివల్ అంటే మాకు చాలా ఘనంగా జరుపుకుంటాము మేము. అసలు తీజ్ అంటే ఏంటి అని కల్చర్ చూపించడానికి, ఇంకా మేము తీజ్ ఫెస్టివల్ అప్పుడు ఇంకా మా కల్చర్ డ్రెస్ అంటే ఏంది అవన్నీ వేసుకుంటాము. ఇంకా ఎంతో ఇష్టంగా సాంగ్స్ పాడుతూ ఎంతో ఇష్టంగా మా డ్రెస్సెస్ వేసుకుంటూ చాలా బాగా జరుపుకుంటాము. మా సంస్కృతి సాంప్రదాయంగా ఉంటాము. అప్పుడు చాలా మంచిగా డ్యాన్స్ చేస్తూ చాలా బాగా చేసుకుంటాము. మాకు ఇక్కడ తీసి పెడుతున్నారంటే మాకు ఎంతో మంచిగా ఇన్వైట్ చేస్తారు. ఎందుకంటే అందరు పెద్ద పెద్ద జాబర్స్ వాళ్ళే ఇక్కడ పెడతారు. చాలా హ్యాపీగా ఇన్వైట్ చేస్తారు మాకు. ప్రతి ఇయర్ మేము ఇక్కడికి వస్తాము, చాలా హ్యాపీగా జరుపుకుంటాము 9 days తీజ్ ఫెస్టివల్ని. థ్యాంక్ యూ. घूंघट ओढ़लेन घूंघर बांधलेन जामा चालो बाइये तीज बोलाएन धोखा चालो बाइये मेरा मायाडिन. బంజారా మాండలికంలో భావోద్వేగాలను, సోదర ప్రేమను, ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తాయి ఈ గీతాలు. సామూహిక ఐక్యత, తాండా ప్రజలందరూ కుల వర్గ భేదాలు లేకుండా ఒకే చోట చేరి నాయక్ నేతృత్వంలో వేడుకగా ఈ తీజ్ పండుగను జరుపుకుంటారు. ఈనాటి ఈ కార్యక్రమంలో బంజారా వివిధ శాఖల అధికారులు, అనధికారులు, పుర ప్రముఖులు, విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.